నేను గారెలు చేసి ఆయిల్‌ని అలాగే స్టవ్ మీద పెట్టేసి వదిలేసాను. ఇంక నేను హాల్‌లో ఉన్నాను చూసుకోలేదు. మా వాడెళ్ళి ఆ గ్యాస్ స్టవ్ పైకి ఎక్కేసి వాటర్ అంతా ఆయిల్‌లో పడేసాడండి. మనం ఆయిలు, వాటర్ సెపరేట్ చేయాలంటే చాలా కష్టం అనేసి అంటూ ఉంటారు గదా! నేనైతే గిన 3 టైమ్స్ ఏమో ఆయిల్‌ని పడేసాను మాక్సిమం. ఆయిల్, వాటర్ ఇలానే చేస్తూ ఉంటాడు ఎప్పుడైనా గాని వాడు. పడేసాను లిటరల్లీ చెప్పాలంటే 2 టైమ్స్ పడేసాను. ఇంక ఎలా చేయాలా సెపరేట్ అనేది అర్థం గాక. బట్ నాకు ఇంతకుముందు ఐడియా రాలేదు. మా వారైతే ఒకసారి బాయిల్ గూడా చేశారు. ఆయిల్‌ని బాయిల్ చేస్తే వాటర్ ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ ఉంటుంది గదా! అనేసి నేనైతే గిన ఈసారి కొంచెం ఎందుకో అనిపిచ్చింది ఇలా తీస్తే వస్తదేమో. ఎందుకంటే వాటర్ కింద ఉంటుంది. ఆయిల్ పైన ఫ్లట్ అవుతూ ఉంటుంది గదా! సో, అందుకనేసి నేనైతే గిన ఇలా కూర గరిటె తీసుకొని నిదానంగా మన ఆయిల్‌ని అయితే వాటర్‌లో నుంచి సెపరేట్ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈజీగా చేసేయొచ్చు. ఎందుకంటే వాటర్ కింద ఉంటుంది. ప్లస్ ఆయిల్ పైన ఉంటుంది కాబట్టి ఇలా గరిటెతో చిన్నగా మనం తీసామంటే ఖచ్చితంగా ఆయిల్ అనేది సెపరేట్ చేయొచ్చు వాటర్ నుంచి. సో, ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలా ఈ టిప్ ఎంతమందికి తెలిసిందో నా కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై.